వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ని ట్యాకిల్ చేద్దాం. ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ పీపుల్ బిలీవ్ ఈస్ ట్రూ అండ్ ఈస్ టు బి ఫాలోడ్ ఈస్ కాల్డ్. ఏ స్టేట్మెంట్ అయితే ప్రజలు నిజమని నమ్ముతారు, అదే విధంగా దాన్ని ఫాలో అవుతారో ఆ స్టేట్మెంట్ ని ఏమంటారు అని చెప్పడం జరిగింది. దాన్ని తెలుగులో తీసుకుంటే సూక్తి లేదా వచనం అనేటటువంటి ఈ పదాలను వాడొచ్చు. దానికి ఇంగ్లీష్ మీనింగ్ ఇక్కడ డిక్టమ్ అని గుర్తుపెట్టుకోండి. స్టార్ మార్క్ క్వశ్చన్ అండి. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంది. ఇక్కడ మిగతా ఆప్షన్స్ ని చూద్దాం. డాక్యుమెంటరీ అంటే ఎ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ని సూచించే, రియాలిటీని సూచించేటటువంటి ఫిల్మ్ ని డాక్యుమెంటరీ అంటారండి. ఇది ఒక నాన్ ఫిక్షన్ ఫిల్మ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడ ఫిక్షన్ ఉండదండి. నెక్స్ట్ మాన్యూస్క్రిప్ట్. మాన్యూస్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. మనకు ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ప్రింటింగ్ మషీన్స్ లేవండి. అప్పుడు పుస్తకాలన్నీ కూడాను చేతి రాత ద్వారానే రాసేది. వాటిని మనం మాన్యూస్క్రిప్ట్స్ అనేదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిక్టమ్, దీని యొక్క ఆన్సర్. వర్బోస్ అంటే యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ రిక్వైర్డ్. అవసరానికి మించి పదాలను వాడడాన్ని మనం వర్బోస్ అనాలని గుర్తుపెట్టుకోండి. సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ డిక్టమ్. మిగతా ఆప్షన్స్ కి సంబంధించినది కూడా నోట్ డౌన్ చేయాలి. అవి కూడా చాలా ఇంపార్టెంట్.